అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. మార్గశిర మాసం మధ్య నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం చాలా పవిత్రమైందండి. ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ అంటే 16 నుండి సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది. అలాగే శివయ్యకి అలాగే విష్ణుమూర్తికి పూజ అనేది చక్కగా నిర్వహించుకోవచ్చు. 2024 సంవత్సరం డిసెంబర్ 16 తేదీన సోమవారం నుండి ధనుర్మాసం మొదలవుతోంది. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు ధనుర్మాసం నెల అనేది ఉంటుందండి. ఈ రోజు నుంచి మనం నెల గంట కూడా పడుతూ ఉంటారు. ఈ నెల పట్టినప్పటి నుంచి కూడా మనం ధనుర్మాస ముగ్గులు కానివ్వండి, అలాగే విష్ణుమూర్తి యొక్క పూజలు కానివ్వండి, విష్ణుమూర్తి యొక్క దైవనామ స్మరణ కానివ్వండి, ఇవన్నీ కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటాము. అయితే ధనుర్మాసానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. అంతేకాకుండా పవిత్రమైనటువంటి మాసాల్లో అంటే కార్తీక మాసం శివకేశవులకి ఎలా అయితే అంకితం ఇవ్వబడుతుందో, ఈ ధనుర్మాసం కూడా విష్ణుమూర్తికి అంకితం ఇచ్చినటువంటి మాసం అన్నమాట. అందుకే చాలా మంది కార్తీక మాసంలో పూజలు ఎలా అయితే భక్తి శ్రద్ధలతో చేస్తారో, ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకి కూడా అంతే భక్తి శ్రద్ధతో పూజ అనేది చేస్తూ ఉంటారు. ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుండి మేల్కొంటారట. ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క కటాక్షం కూడా లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివిటీ అనేది ఉంటుంది. ఇంట్లో చికాకులు కానీ, లేదంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండటం కానీ, ఇంట్లో ఏదైనా మానసిక అశాంతి కానీ ఉన్నాయి అనుకుంటే ధనుర్మాస పూజ ఎంతో ఫలితాన్ని ఇస్తుందండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించేటట్టు చేస్తుంది. అయితే ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందట. అయితే ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మముహూర్తంలో సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు బ్రహ్మముహూర్తంలో పూజలు చేస్తే చాలా మంచిదండి. బ్రహ్మముహూర్తంలో చెయ్యలేని పక్షంలో సాయంత్రం కూడా మీరు పూజ విశేషంగా చేసుకోవచ్చు. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటినంతా పసుపు నీళ్లు చల్లుకొని చక్కగా ఇంటి ముందు గుమ్మానికి పసుపు రాసుకొని గుమ్మానికి కూడా కుంకుమ బొట్లు పెట్టి ముందు ఇంటి గడప ముందు రంగవల్లులతో అలంకరించుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క పటానికి తులసిమాలను వేసి పూజించటం వల్ల ఎంతో మంచిదండి. మీకు అవైలబుల్గా ఉంటే తెచ్చుకోండి, లేదంటే నార్మల్ పూలతోనైనా స్వామివారిని పూజించవచ్చు. అయితే ఈ పూజలో నైవేద్యంగా అరటి పండ్లు కానీ, పరమాన్నం కానీ, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా నివేదించవచ్చు. ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు ఎంతో విశేషమైనది కాబట్టి ప్రతి శనివారం పిండి దీపారాధన వెలిగించుకోవటం, వెంకటేశ్వర స్వామిని పూజించుకోవటం, ఇదే మనం చేయాల్సినటువంటి దీపారాధన అన్నమాట. ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా పూజించుకుంటే చాలా మంచిదండి. అంతేకాకుండా విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని కానీ, లేదంటే విష్ణుమూర్తిని కానీ, అంటే ఇద్దరు ఒక రూపమే కాబట్టి మీకు ఏ పటం అవైలబుల్గా ఉంటే ఆ పటాన్ని చక్కగా పెట్టుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను స్వామివారికి విశేషంగా పూజ అనేది చేసుకుంటున్నాను. రోజు ఇలాగే పూజ అనేది చేసుకోవచ్చు. నిత్య పూజ చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే శనివారం ఈ విధంగా పూజ చేసుకుని నిత్యము కూడా నార్మల్గా దీపారాధన చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందు వినాయకుడిని పూజిస్తాం కాబట్టి వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలు గంధాన్ని సమర్పించి చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాలి. తర్వాత మేము చేసే ఈ పూజల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా మేము తలపెట్టే ఏ కార్యక్రమంలోనైనా విజయాలు సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుని తరువాత వెంకటేశ్వర స్వామికి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అయితే ముడుపు కట్టుకోవాలనుకున్న వారు కూడా మొదటి రోజు ముడుపు అనేది కట్టుకున్న తర్వాత మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఆరుద్ర నక్షత్రం వచ్చింది. అలాగే సోమవారం రోజు శివయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి జన్మ నక్షత్రం అన్నమాట. శివుడు సాక్షాత్తు ఆ శివయ్య యొక్క జన్మ నక్షత్రంతో పాటు ధనుర్మాసం ప్రారంభం కూడా. ఇంతకంటే మహాపర్వదినం మళ్ళీ రాదండి. కాబట్టి ఈరోజు శివకేశవులిద్దరినీ కూడా పెట్టి చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఈ ధనుర్మాసంలో పూజలు ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు అంటే ధనుర్మాసం నెల రోజులు కూడా పాటించవలసినటువంటి నియమాల్లోకి వెళ్ళినట్లయితే
మీరు చేసుకోగలిగితే 2 పూట్ల పూజ అనేది చేసుకోండి. అలాగే మీ ఇంటి ముందు అష్టదళ ముగ్గుని రోజు వేసి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి కాబట్టి రోజు వేసినా తప్పేమీ లేదనమాట. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ధనుర్మాసంలో నెల ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు. నార్మల్గా చుక్కల ముగ్గులకు బదులు గీతల ముగ్గులు అనేవి పెడుతూ ఉంటారు. ప్రతిరోజు గీతల ముగ్గులు పెట్టుకోవటం వల్ల ఎంతో మంచిది. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. పెళ్లి కాని వారికి ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా వెంకటేశ్వర స్వామిని పూజించటం, తులసిమాలను సమర్పించటం, అలాగే గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి. ధనుర్మాసం అన్ని రోజులు కూడా వైష్ణవ ఆలయాలు, వైష్ణవులు ఎంతో ప్రత్యేకంగా పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అయితే గోదాదేవి కళ్యాణం మనకి భోగి రోజున జరుగుతుందన్నమాట. ఈ గోదాదేవి కళ్యాణం రోజు ఆ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నా, కళ్యాణం చూసినా కూడా మీకు వివాహం అనేది త్వరగా అవుతుంది. వివాహ సమస్యలు అనేవి కూడా తొలగిపోతూ ఉంటాయి. అయితే ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణు దేవుని యొక్క కథలు, శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ చదువుకుంటూ ఎప్పుడూ కూడా ఆ విష్ణుమూర్తి యొక్క నామస్మరణతో ఉంటూ ధనుర్మాసం రోజులు ప్రతిరోజు కూడా మీరు పూజ అనేది చేసుకోవటం వల్ల మీకు మోక్షం అనేది కలుగుతుందండి. జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా, ఎలాంటి నష్టాలు ఉండకుండా స్వామివారు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. ఇలా స్వామివారికి అష్టోత్తరాలు, అలాగే గోవింద నామాలు అన్నీ చదువుకున్న తరువాత చక్కగా పిండి దీపాల్ని చివరన వెలిగించుకోండి. ఎందుకంటే మొదటగా వెలిగిస్తే పిండి దీపం తొందరగా కొండెక్కే అవకాశం ఉంది కాబట్టి పిండి దీపాలు లాస్ట్లో వెలిగించుకొని చక్కగా మీరు హారతి అనేది సమర్పించవచ్చు. ఈరోజు నైవేద్యంగా మీరు ప్రతిరోజు నైవేద్యం చిన్న బెల్లం ముక్కను పెట్టినా పర్వాలేదండి. లేదు అంటే పెసరపప్పుని పెట్టవచ్చు నైవేద్యంగా, లేదు అంటే బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదు అంటే పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు, చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే ముందుగా వినాయకుడికి పూజ అనేది చేస్తాం కాబట్టి పూజలో అంటే వినాయకుడికి కూడా బెల్లం ముక్కని నివేదించవలసి ఉంటుంది. ఈ విధంగా ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవచ్చు. లేదంటే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవచ్చు. అలాగే ధనుర్మాసంలో గోసేవ చేయటం కూడా ఎంతో ముఖ్యమండి. అలాగే తులసమ్మని ఆరాధించడం కూడా అంతే ముఖ్యమన్నమాట. కాబట్టి తులసి కోట దగ్గర చిన్న దీపం వెలిగించినా కూడా మనకి సకల పాపాలు తొలగుతాయి, మనకి ఎన్నో రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి ముందు ద్వార పూజ, తర్వాత ఇంట్లోకి వచ్చి స్వామివారి పూజ, తరువాత మీరు స్వామి అమ్మవార్ల పూజ, తరువాత తులసమ్మ పూజ ఇలా చేసుకోవటం వల్ల ప్రతిరోజు ఒక క్రమబద్ధమైనటువంటి అలవాట్లతో పాటు మనకి ఆధ్యాత్మికత చింతన కూడా పెరుగుతుందన్నమాట. ఈ విధంగా ఒక మంచి లైఫ్ స్టైల్ అలవరుచుకోవటానికి కార్తీక మాసం నుండి మనకి వచ్చే మాసం అంతా కూడా ఎంతో విశేషమైనటువంటి మాసాలండి. మీరు కార్తీక మాసం చేసినట్లయితే తరువాత మార్గశిర మాసం కూడా కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు. మార్గశిర మాసం నుండి ధనుర్మాసం కూడా కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది తప్పకుండా చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అంటే ధనుర్మాసం సందర్భంగా బ్రహ్మముహూర్తంలో పూజ ఎంతో ప్రత్యేకం. లేదు మీకు వీలు పడదు అనుకుంటే సాయంత్రమైన పూజ అనేది నిర్వహించుకోండి. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం నేను ఆల్రెడీ వీడియో చేశాను. రేపు మనకి ఆరుద్ర నక్షత్రం 16వ తారీఖున ఉంది. సోమవారం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రోజంతా ఉంది కాబట్టి మీరు ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం వేళైనా పూజ అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. శివకేశవులు ఇద్దరికీ కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. అలాగే అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేయాలని రూల్ ఏమీ లేదు. మీరు చిన్న బెల్లం ముక్కని పెట్టి చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. లేదు అంటే స్వామివారి నామస్మరణ చేసుకున్నా సరిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గుడికి వెళ్ళి అభిషేకం కూడా నిర్వహించుకునే వాళ్ళు నిర్వహించుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.